ఇక అసలు విషయంలోకి వెళితే బిగ్ బాస్లో ఛాన్స్ కావాలంటూ ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశాడు ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మథరాజా. అంతకుముందు థియేటర్ల ముందు మూవీ రివ్యూలు చెబుతూ మినిమం డిగ్రీ ఉండాలి అనే డైలాగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడితను. ఈ క్రమంలోనే బిగ్ బాస్లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలో తనకు తెలీదంటూ ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్షకు దిగాడు. ఈ రకంగానైనా తన గురించి నాగార్జునకి తెలుస్తుందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. ఇక అతను కోరుకున్నట్లుగానే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో రామాచారికి ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో వేదికపైకి రాగానే ఓవరాక్షన్ చేశాడు రామాచారి. శ్రీముఖి కాళ్లపై పడి బిగ్ బాస్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత తన కష్టాలన్న జడ్జీల ముందు ఏకరువు పెట్టాడు. తాను నల్గొండ జిల్లాకి చెందిన వాడిని అని, అమ్మా నాన్నలేరని, తనకు ఎలాంటి ఆస్తులు లేవని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి పెళ్లి చేసేవాళ్లు కూడా లేరని సింపతి పొందే ప్రయత్నం చేశాడు. దీంతో జడ్జీలకు చిరెత్తుకొచ్చింది. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా, లేక మేమంతా కలిసి నీకు పెళ్లి చేయాలనా అంటూ నవదీప్, బిందుమాధవి మన్మథరాజాపై సెటైర్లు వేశారు. తన టాలెంట్ చెప్పుకునే ఛాన్స్ ఇచ్చినా అది తప్ప ఏదోదో మాట్లాడుతూ ఏడుస్తున్న చారితీరుతో చిరాకుపడిన జడ్జిలు, మీరు బిగ్ బాస్కు సూట్ అవ్వరు బాస్ అంటూ రెడ్ ఫ్లాగ్ చూపించారు. దీనితో అతను ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.